తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవాలను ఒకసారి చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ కొనసాగుతుంది. ఇటు బీసీలు వర్సెస్ రెడ్లు అనే ఒక అంశానికి సంబంధించి రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారుతుంది. అయితే నిజానికి బీసీలకు రెడ్లకు పంచాయతీ పెట్టించే ప్రయత్నం జరిగిందా? బీసీలు రెడ్ల మధ్య ఒక చిచ్చు రాజేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఘర్షణ వాతావరణాన్ని తీసుకొచ్చే ప్రయత్నం జరిగిందా? ఏం జరుగుతున్నది అనేది యావత్తు తెలంగాణ సమాజం కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ బీసీలకు సంబంధించి ఓసీలకు సంబంధించి ఎందుకు పంచాయతీ పెట్టాల్సి వస్తుంది? ఈ దేశంలో భారత రాజ్యాంగం రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా దాదాపుగా 60 నుంచి 70 సంవత్సరాల తర్వాత, అంటే అన్ని వర్గాలు కూడా ఆర్థిక ఎదుగుదల జరిగిన తర్వాత రిజర్వేషన్లు అనేవి తొలగించండి అని చెప్పిండు. ఇంకొక విషయం ఏంటంటే మన రాష్ట్రంలో ఓసీలుగా ఉన్న వాళ్ళు పరాయి రాష్ట్రంలో బీసీలుగా ఉంటారు, ఇంకో రాష్ట్రంలో ఎస్సీలుగా ఉంటారు, ఇంకో రాష్ట్రంలో ఎస్సీలుగా ఉంటారు. రాష్ట్రం మారినప్పుడు ఖచ్చితంగా కూడా బీసీలు ఓసీలుగా, ఓసీలు బీసీలుగా మారిన దాఖలాలు చాలా క్లారిటీగా కూడా మీ అందరికీ తెలుసు. అన్ని రాష్ట్రాలలో వ్యాప్తంగా కూడా చూస్తున్నారు. మరి తెలంగాణలో ఎందుకు ఈ విధంగా కూడా ఇంత పెద్ద రచ్చ మొదలుపెట్టిలు? తెలంగాణలో ఈ రచ్చ మొదలు పెట్టడానికి కారణం ఏంటి? దీనికి ఆజ్యం పేయడానికి కారణం ఏంటి అనేది కూడా ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. చాలా వరకు కూడా మొన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎమ్మెల్సీ మాట్లాడినప్పుడు పూర్తి స్థాయిలో రెడ్డి సంఘానికి సంబంధించిన వాళ్ళ ఫిర్యాదులు కానీ, దాంతోపాటు అటు తీన్మార్ మల్లన్న వర్గానికి సంబంధించిన ఫిర్యాదులు కానీ వెళ్ళడం మనం చూస్తాం. అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడ్డది ఓసీయా, లేకపోతే ఓసీలు అడ్డుపడితేనే బీసీల ఎదుగుదల జరగట్లేదా, లేకపోతే బీసీ వర్గీకరణ బీసీ డిక్లరేషన్కు సంబంధించి బీసీలకు సంబంధించి అన్యాయం జరుగుతున్నది? 29% కాస్త 42% చేస్తా అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ, అవునా కాదా? వాళ్ళు ఎన్నికల ముందు చెప్పిన మాట ఏంటి, ఈరోజు చెప్తున్న మాట ఏంది? ఎందుకు బీసీల మీద పడుతున్నారు? ఇక్కడ రాజ్యాంగం అనేది ఒకటి ఉన్నది కదా, రాజ్యాంగం అందరూ సమానమే అంటది కదా. ఏ కులానికి ఏ మతానికి ఎవరిని కూడా తక్కువ ఎక్కువ చూడకుండా అందరినీ సమానంగానే చూడమని చెప్తుంది కదా. భిన్నత్వంలో ఏకత్వం అని చెప్తుంది కదా. మరి బీసీలకు అడ్డుపడ్డది ఎక్కడ? మీకు ఉదాహరణకు ఒక నియోజకవర్గాన్ని చెప్తా. ఒక ఎమ్మెల్యే స్థానానికి సంబంధించి ఇక్కడ పోటీ చేయడానికి ఏ కులం ఏ మతం అవసరం లేదు. అక్కడ ఓసీలు నిలబడచ్చు, ఎస్సీలు నిలబడచ్చు, ఎస్టీలు నిలబడచ్చు, బీసీలు నిలబడచ్చు, మైనార్టీలు నిలబడచ్చు. అక్కడ ప్రజాబలం కనుక ఖచ్చితంగా ఉంటే అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందించుకునేందుకు వాళ్ళ వర్గానికి సంబంధించి సాయశక్తుల కృషి చేస్తారు. ఆటోమేటిక్గా ఓట్లు పడితే వాళ్ళ అసెంబ్లీకి రావచ్చు. ఇక్కడ పూర్తి స్థాయిలో ఏంది అంటే వాళ్ళ రాజకీయ అవసరాల కోసం, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం, వాళ్ళ యొక్క ఎదుగుదల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కూడా తమ గుప్పిట్లోకి ఆధీనంలోకి తీసుకురావడానికి ఒక మాఫియా ఆల్రెడీ ప్రారంభించిలో, ఆ మాఫియా ఆల్రెడీ నడుస్తున్నది. మాఫియా చేతిలోకి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకునే ప్రయత్నంలో జరిగితే దాన్ని ఎక్కడికక్కడి కత్తిరితే ఇగో ఈ నినాదం బయటకు వచ్చింది. ఇక్కడ ఓసీలు బీసీల మీద, బీసీలు ఓసీల మీద ఎప్పుడు బల్లే. ఎప్పుడైనా చూడండి ఇక్కడ ఎస్సీ వర్సెస్ ఓసీ, ఎస్టీ వర్సెస్ ఓసీ, లేకపోతే మైనార్టీలు వర్సెస్ ఓసీ, బీసీలు వర్సెస్ ఓసీ. అంటే పూర్తి స్థాయిలో అగ్రవర్ణ పేదలు కూడా ఉంటారు కదా, రెడ్లలో అగ్రవర్ణ పేదలు కూడా ఉంటారు కదా. చాలా వరకు కూడా చూడొచ్చు. నేనేమంటున్నానంటే ఇక్కడ ఏది బీసీ వాళ్ళు తక్కువనో ఓసీ వాళ్ళు ఎక్కువనో, మళ్ళీ ఓసీ వాళ్ళు తక్కువ బీసీ వాళ్ళు ఎక్కువ అనేది నేను చెప్పట్లేదు. నేనేమంటున్నానంటే ఈ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుండి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా టార్గెట్ ఎందుకు చేస్తున్నారు? ఈ టార్గెట్ వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం? మీరు ఈ తెలంగాణలో నిజాం ప్రభు మీద పోరాటం చేసిన వ్యక్తులను చూడండి, దాంట్లో ఎంతమంది రెడ్లు ఉన్నారు? తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా జరిగింది? ఆర్థికంగా అన్ని రకాలుగా ఏంది ఈ ఉద్యమాన్ని ఉర్రూతలూగించింది ఎవరు? ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఆలోచించాలి. నేనేమంటానంటే ఇక్కడ ఓసీలు అని బీసీలని ఈ పంచాయతీ ఎందుకు తీసుకొస్తున్నారు అనేది ఒక్కసారి మనం చదువుకున్న వ్యక్తులుగా ఆలోచిద్దాం. ఇక్కడ భారత రాజ్యాంగం అమల్లో ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం, అన్ని మతాలు అన్ని కులాలు కూడా సమానత్వం అని కూడా చెప్పిన పరిస్థితి మీరందరూ కూడా చూస్తారు. అలాంటప్పుడు కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం ఈ తెలంగాణలో ఎందుకు జరుగుతున్నది అంటే కేవలం వాళ్ళ రాజకీయ ఎజెండా, రాజకీయ అవసరాలు ఇతరత్ర కూడా జరుగుతాయి. ఇప్పుడే ఎందుకు బీసీకి సంబంధించి స్థానిక సంస్థలు రాబోతున్నాయి, దానికి సంబంధించి కులగణన సర్వే చేపట్టామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. దాంట్లో కులగణనలో తప్పుల తడకగా ఉంది అని విపక్షాలు ఆరోపించినాయి. ప్రభుత్వానికి సంబంధించి మళ్ళీ వాళ్ళు రివ్యూ మీటింగ్ పెట్టుకున్నారు. దాంతోపాటు వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతారు అనేది కూడా మనం చూస్తున్నాం. మరి ఇలాంటి పరిస్థితులలో ఓసీలు బీసీలు ఓసీల మధ్య పూర్తి స్థాయిలో చేస్తున్నారు. ఒక వార్త చదివేటప్పుడు దాని కింద ఏంది అంటే వందలాదిగా కామెంట్లు అనేది నెగిటివ్గా వస్తాయి, పాజిటివ్గా వస్తాయి. ఆ కామెంట్లను పట్టుకొని మనం మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది?
ఇప్పుడు నేను ఒకసారి ఒక కామెంట్ పట్టుకొని మనం మాట్లాడితేనే కదా పూర్తి స్థాయిలో మన మీద ఏంది కేసులు ఎఫ్ఐఆర్లు నమోదైంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఓసీలు వర్సెస్ బీసీలుగా ఎందుకు పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా తయారు చేస్తున్నారు అంటే కొంతమంది రాజకీయంగా లబ్ధి చేకూరలేదు కాబట్టి వాళ్ళు అనుకున్న లక్ష్యాలు ముద్దాడలే కాబట్టి కేవలం ఈ పంచాయతీ మొదలైందా. మీరు బీసీలకు సంబంధించిన ఉద్యమాన్ని చాలా వరకు చూడండి. ఇక్కడ నేను ఎవరిని కించపరచట్లేదు. బీసీలకు సంబంధించిన ఆర్ కృష్ణయ్య కానీ లేకపోతే ఇతరత్ర నేతలందరినీ చూడండి. వాళ్ళు పోయేమో పార్లమెంట్లో కూర్చుంటారు, బీసీ ఉద్యమం ఏమో ఇక్కడనే ఉంటుంది. మళ్ళీ అవసరం వచ్చినప్పుడేమో బీసీ ఉద్యమాలు మొదలు పెడతారు. అంటే బీసీలకు నిజంగా న్యాయం చేయడం కోసం జరుగుతున్నదా లేకపోతే అక్కడ అదొక ముసుగు వేసుకొని జరుగుతున్నదా అని ఆలోచించుని. నేనేమంటున్నానంటే ఈ బీసీ ఓసీ అని కాదు, బీసీలకు అందరం సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. బీసీలకు సంబంధించిన ఖచ్చితంగా కూడా బీసీల డిక్లరేషన్ ఏదైతే ఉందో 42% అమలు చేయాల్సిందే. అది ఖచ్చితంగా బాజాప్తుగా అడగాల్సిందే, మనం అడుగుదాం. కానీ బీసీలు ఓసీల మీద, బీసీలు ఎస్సీల మీద, బీసీలు ఎస్టీల మీద, బీసీలు మైనార్టీల మీద లేకపోతే ఇతరత్ర మీద ఒకల మధ్య ఒకల ఆరోపణలు చేసుకోకుండా సమిష్టిగా కూడా పూర్తి స్థాయిలో పోరాటం చేస్తే దాని ఫలాలు అందరికీ అందుతాయి కదా. ఎందుకు నేను ఏమంటానంటే ఈ హెచ్చుతగ్గులు దేనికి ఎవరి లాభాల కోసం అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. మనం చదువుకున్న వ్యక్తులుగా భారత రాజ్యాంగం తెలంగాణలో అమల్లో ఉంది కాబట్టి ఆ రాజ్యాంగంలో ఉన్న విలువలను దాని కట్టుబడి పూర్తి స్థాయిలో మనం మాట్లాడాలి. బీసీకి సంబంధించిన డిక్లరేషన్, బీసీల రిజర్వేషన్లు ఏదైతే ఉన్నదో దానికోసం పనిచేయాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే అందరూ కూడా బాగుపడాలి, ప్రతి ఒక్క కుటుంబం కూడా సంతోషంతో ఉండాలి, అన్ని వర్గాలకు రాజకీయ అవకాశాలు రావాలి, ఇతరత్ర రావాలి. ఓన్లీ ఇక్కడ రెడ్ల మీదనే పడితే మరి రిజర్వేషన్ల విషయంలో ఎవరి మీద పడడం? ఓసీల చదువుకున్న బిడ్డ ఓపెన్ కేటగిరీలో కొట్టుకోవాలి కదా, మరి అవి తీసేద్దాం. సింపుల్ లాజిక్ అండి. బీసీలకు సంబంధించి ఇక్కడ ఎవరు ఏమన్నా ముందుకే వాళ్ళంతటా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం మాట్లాడిన మాటలు యావత్తు తెలంగాణ సమాజానికి తెలుసు. మరి ఇక్కడ ఆరుగాలం కష్టపడి చదువుకొని పుస్తకాల పురుగులా మారి ఓపెన్లో ఉద్యోగాలు కొట్టుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ కూడా రిజర్వేషన్ కావాలి కదా. మరి అక్కడ కూడా సమానత్వం చేద్దాం. ఆ రిజర్వేషన్లు తీసేయమని చెప్పుర్రి. మరి ఉద్యోగ కల్పనలో రిజర్వేషన్లు తీసేయమని చెప్పుర్రి. ఇవ్వద్దు. మనకేంది అంటే రాజకీయ స్వలాభం, రాజకీయ అవసరాలు మాత్రమే మాట్లాడాలి. తెలంగాణ యువత ఎంత టాలెంట్ ఉండని, రెడ్డి వర్గానికి సంబంధించి యువతలో ఎంత నాణ్యమైన విద్య ఉండని, ఎన్ని రకాలుగా ఉండని, కానీ వాళ్ళు ఓపెన్లో కొట్టుకోవాల్సిందే. అక్కడ రిజర్వేషన్లు వర్తించవు. రాజకీయానికి వచ్చేటాలకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. మరి అన్ని వర్గాలకు అన్ని రకాలుగా న్యాయం చేయాలని పోరాటం చేయాలి కదా. ఇప్పుడు నిజంగా బీసీల కోసం పాటుపడుతున్నదంటే అన్ని వర్గాలు పాటుపడుతున్నాయి. మా ఏపూరి సోమన్ వచ్చిండు, నేను చెప్తున్నా కదా. మా ఏపూరి సోమన్ వచ్చి అక్కడ పాట పాడే అందరు వచ్చే, వరంగల్ సీనన్ వచ్చే, కళాకారులు వచ్చే, దాంతోపాటు స్టేజీని వేసిన వాళ్ళు, స్టేజీకి సంబంధించి కుర్చీలు మోసిన వారు, లైట్లు మోసిన వాళ్ళు, అక్కడ రిపోర్టింగ్ చేసిన వాళ్ళు, దాన్ని హైలైట్ కావాలని కష్టపడ్డ వాళ్ళు, అన్ని వర్గాలు ఉన్నాయి కదా. కేవలం కొంతమందే ఇక్కడ రాజ్యాన్ని ఏలుతున్నారా అంటే అది తప్పు ముచ్చట. రాజ్యాధికారం ఎవరి చేతిలో ఉండదు. 1969లో తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు అది పూర్తి స్థాయిలో దాదాపుగా 600 మంది విద్యార్థులు అమరులు అయినప్పుడు అక్కడ పూర్తి స్థాయిలో కనీసం వాళ్ళ ఆనవాళ్ళు కూడా దొరకలే. అప్పుడు తమ యొక్క స్వార్థాల కోసం, రాజకీయాల కోసం అక్కడ ఉద్యమాన్ని తాకట్టు పెడితే ఏ వర్గానికి సంబంధించి ఇక్కడ ఎస్సీలో, ఎస్టీలో, బీసీలో సంబంధించి, ఓసీలో, మైనార్టీలకు సంబంధం లేకుండా కల్వకుంట్ల చంద్రశేఖరరావు వచ్చి తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెడితే అందరూ వచ్చి పోరాటం చేసిల్లు కదా. ఇక్కడ కులాన్ని మతాన్ని చూసిలా, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం చూసిలా. అలాగే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం చూడుర్రి, ఈ రాష్ట్ర యువత కోసం చూడుర్రి. ఇక కొంతమంది ఏంది అంటే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేస్తారు. ఏంది అంటే చాలామంది యూట్యూబ్ ఛానళ్ళు పెడతారు, దాంట్లో భాగంగా పెట్టించుకుంటారు. ఓసీలకు సంబంధించి చాలా రకాలుగా ఆర్థిక మూలాలు ఉంటాయి, లేకపోతే ఇతరత్ర పెట్టించుకుంటారు అనే ఒక వాదన కూడా వినబడుతుంది అక్కడక్కడ. ఎవరైనా ప్రశ్నించే హక్కు ఉంటే, ప్రశ్నించాలనుకుంటే జర్నలిజంలో అడుగుపెట్టి మీ ప్రశ్నను మీరు తెలంగాణ ప్రాంత ప్రజల ముంగట ప్రశ్నించవచ్చు. కానీ దాన్ని ఎజెండాగా తీసుకొని పూర్తి స్థాయిలో కూడా జర్నలిజం వేరు, రాజకీయం వేరు. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వాళ్ళ సమస్యలను ప్రభుత్వం ముందు నివేదించేది జర్నలిజం. రాజకీయం నేరుగా కూడా ప్రత్యక్షంగా కూడా ప్రజల సమస్యలను తీర్చడానికి అధికారాలను ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలందరూ కూడా అసెంబ్లీ సాక్షిగా ప్రజల సమస్యల మీద మాట్లాడి వాటికి నిధులు కేటాయించి వాటి అధికారుల సహకారంతో పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు వాటితో పాటు అభివృద్ధి పనులు చేసేది రాజకీయం. రాజకీయాన్ని జర్నలిజం ఒకటి అంటే అది శుద్ధ తప్పు. ఇక అట్లా అనుకుంటే మరి రాజకీయ నాయకులు అందరూ జర్నలిస్టులే, జర్నలిస్టులు అందరూ కూడా రాజకీయ నాయకులే. ఇక్కడ
కులాలు అంటే పూర్తి స్థాయిలో ఒకరి మీద ఒకరిని బట్టగాల్చి మీదేసే ప్రయత్నం జరుగుతున్నది. తస్మత్ జాగ్రత్త, తెలంగాణలో కుట్ర కోణాలు కూడా జరుగుతున్నాయి, బాజాప్తిగా జరుగుతున్నాయి, బాజాప్తిగా జరగబోతాయి. ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపొచ్చు, ఏమున్నది రేపు పొద్దుగాల మళ్ళీ ఉద్యమాన్ని కూడా సురువు చేయొచ్చు తెలంగాణలో. అది కాదు సమస్య. ప్రతి అంశానికి ఎక్కడైతే ప్రశ్న మొదలైందో దానికి జవాబు, అంటే సమస్యకు పరిష్కారాన్ని వెతకాలి. అన్ని వర్గాల సమిష్టి ఏంది అంటే ప్రయోజనాల కోసం, అందరి ప్రయోజనాల కోసం, అందరి భవిష్యత్తు కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి బిడ్డ అంటే ప్రతి పౌరుడు, ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించి వాళ్ళకు రావాల్సిన హక్కుల కోసం పోరాటం చేయాలి. అంతేగాని పలానా రెడ్లను తిడదాం, పలానా బీసీలను తిడదాం, పలానా ఎస్సీలను తిడదాం, పలానా ఎస్టీలను తిడదాం, పలానా మైనార్టీలను తిడదాం, లేకపోతే వాన్నందం వీనందం, ఇవన్నీ మనకు వద్దండి. ఇది తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలు పోరాటం చేసి 1200 మంది విద్యార్థులు అమరవీరులై 14 సంవత్సరాలుగా నిరాటకంగా పోరాటం చేసిన ఉద్యమకారులు తమ జీవితాన్ని ఏంది త్యాగం చేసి తమ భవిష్యత్తును పక్కన పెట్టి రాష్ట్రం కోసం పోరాటం చేస్తే ఈరోజు పేదరికంలో తినడానికి తిండి లేని పరిస్థితులలో ఉద్యమకారులు ఉన్నారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. కావాలని తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో రచ్చ మొదలవుతుంది, కావాలని చేస్తున్నారు. నేను చెప్తున్నా కదా, దాని వెనుక ఎవరున్నారు ఏంటిది అనేది కాలం సమాధానం ఖచ్చితంగా చెప్తుంది. ప్రతి దానికి కాలం సమాధానం చెప్తుంది. ఈరోజు మనం మాట్లాడకపోయినా రేపు పొద్దుగాల కాలం అనేది చాలా స్పష్టంగా కూడా ఏ ఎజెండా వెనక ఏ నినాదం దాగి ఉందో అని ఊరికే అనలేదండి. ప్రతి ఎజెండా వెనక ఒక నినాదం దాగి ఉంటుంది. ఆ నినాదానికి తాత్కారం ఏంటి, అంతిమంగా లక్ష్యం ఏంటి అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే ఉద్యమాన్ని ఉద్యమంగా చూద్దాం. ఎందుకంటే కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక బ్రతకడానికి కానీ తినడానికి కానీ ఎవరు ఉండలేని పరిస్థితి కనబడుతుంది. కాబట్టి తెలంగాణ సమాజం కూడా ఆలోచించుకోండి. నేనేమంటున్నానంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ నేను అడుగుతా ఉన్నా. ఈరోజు మీరు కామెంట్ బాక్స్లో ఒకసారి ఒక అంశాన్ని పెట్టండి. ఏంటి అంటే ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో వల్ల ఏంది ఓసీల వల్ల బీసీలకు జరిగిన నష్టం ఏంది, బీసీల వల్ల ఓసీలకు జరిగిన లాభం ఏంటి, ఈ రెండింటిని కూడా పూర్తి స్థాయిలో కూడా కామెంట్ బాక్స్లో పెట్టుర్రు ఒకసారి. ఇక్కడ ఏంది అంటే బీసీల వల్ల ఓసీలకు జరిగిన లాభం ఏంటి, లేదా ఓసీల వల్ల బీసీలకు జరిగిన నష్టం ఏంటి అనేది ఇక్కడ కామెంట్ బాక్స్లో మీరు పెట్టండి. ఖచ్చితంగా వాట్ ఈస్ వాట్ అనేది మీకే తెలుస్తుంది. ఎందుకంటే బీసీల వల్ల ఓసీల వల్ల బీసీలు నష్టపోయారా, లేదా ఓసీల వల్ల బీసీల వల్ల ఓసీలు నష్టపోయారా అనేది కూడా మీరు కామెంట్ బాక్స్లో పెట్టుర్రు. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవాలి, ఓసీల వల్ల బీసీలు నష్టపోయేలా, బీసీల వల్ల ఓసీలు నష్టపోయేలా, ఎవరి వల్ల ఎవరు నష్టపోయారు. ఈ ఉద్యమం అనేది అన్ని సబ్బండ వర్గాలకు సంబంధించి ఉంటాయి. ఇలా ఒకలే ఉండరు, కాపులు ఉంటారు, పద్మశాలీస్ ఉంటారు, దాంతోపాటు అన్ని రకాల కులాలు, బీసీలు అంటే ఒక్కలే రాదు, గౌడులు ఉంటారు, అన్ని రకాలుగా ఉంటారు. అందరు కలిసి చేసే ఉద్యమం ఇక్కడ. ఎవరి వల్ల ఎవరు మోసపోయిల్లు అనేది కూడా మీరు కామెంట్లో పెట్టరు. బీసీకి సంబంధించి ఓసీల వల్ల నష్టపోయిల్లా, లేదా బీసీల వల్ల ఓసీలు నష్టపోయిల్లా, ఎవరి వల్ల ఎవరు నష్టపోయారు అనేది కూడా మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సబ్బండ వర్గాలకు సంబంధించి అందరికీ న్యాయం జరగాలి. ఎందుకంటే కేవలం ఇక్కడ బీసీల వల్లనో ఓసీల వల్లనో అనే విషయం కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఆలోచించాల్సిన విషయం ఉంటుంది. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే ఒకసారి నేను రాజకీయాలలోకి పోయే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి. ఒకసారి పోల్ కూడా పెడదాం. ఏంది అంటే పూర్తి స్థాయిలో పోలు పెట్టుర్రు. అక్కడ ఓసీల వల్ల బీసీలు నష్టపోయారా, ఓసీల వల్ల బీసీలు నష్టపోయారా, లేకపోతే బీసీల వల్ల ఓసీలు నష్టపోయారా అనేది ఒకసారి మీరు కూడా ఈ కామెంట్లో పోల్ బాక్స్లో ఒకసారి మీరు కూడా పాల్గొనుర్రి. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలవాలి, బీసీల వల్ల ఓసీలు నష్టపోయారా, ఓసీల వల్ల బీసీలు నష్టపోయారా అనేది ఒకసారి ఇక్కడ కామెంట్ బాక్స్లో పెట్టుర్రు. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు కేవలం టార్గెట్ ఒక కులాన్ని చేయడం దేనికి సంకేతం అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. నేను మళ్ళొక్కసారి చెప్తున్నా, ఓసీల వల్ల బీసీలు నష్టపోయారా, లేకపోతే బీసీల వల్లనే ఓసీలు నష్టపోయారా, ఇది ఒకసారి మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ పెడతాను. నేను పబ్లిక్ కాల్ కూడా తీసుకుంటా. పబ్లిక్ కాల్స్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీతో కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఒక కులాన్ని ఎందుకు ప్రాతిపాదికన చేసుకుంటారు, ఎందుకు దాన్ని ముందు నేను చెప్తాను. సబ్బండ వర్గాలు బాగున్నాయి, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఖచ్చితంగా అమలు చేయాల్సిందే, ఇది వాస్తవం. దానికి నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. కానీ రెడ్లను తిట్టడమో, లేకపోతే ఎస్సీలను తిట్టడమో, ఎస్టీలను తిట్టడమో, మైనార్టీలను తిట్టడమో తప్పు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే బీసీలను గౌరవించాలి, అన్ని వర్గాలను కూడా మనం గౌరవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో పూర్తిగా కూడా మీకు సందేహాలు ఉంటే కూడా నేను కామెంట్ బాక్స్లో ఇప్పుడు నాకు మీరు కాల్ చేయవచ్చు. ఈ నెంబర్ కూడా కామెంట్ బాక్స్లో నెంబర్ 9908572666 నెంబర్, దాన్ని ఆఫీస్ కామెంట్ బాక్స్లో నెంబర్ కూడా ఇర్రి. దీన్ని కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మీ అందరితో కూడా నేను మాట్లాడతా. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈ తెలంగాణలో జరుగుతున్న రాజకీయాలలో ఎందుకు బీసీ నినాదం బలమైనది. నిజంగా బీసీ ఉద్యమం చాలా గొప్పది. బీసీ అని కాదు, తెలంగాణలో ప్రతి
పౌరుడు కూడా చాలా గొప్పవాడు. ఈ నేలతల్లిలో ఉన్న నేలతల్లిలో పుట్టిన ఇక్కడ బిడ్డ, ఈ ప్రాంతం వాడు ఉద్యమాన్ని ఉనికిగా ఆయువుగా భావించి ఊపిరిగా తీసుకొని ఉద్యమం కోసం పనిచేస్తారు, ఒక రాష్ట్రం కోసం పనిచేస్తారు, ఇక్కడ సబ్బండ వర్గాల కోసం పనిచేస్తారు. ఈ విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? భారత రాజ్యాంగంలో 2 కులాల మధ్య చిచ్చుపెట్టనే ఉన్నదా? అందరం సమానత్వమే ఉన్నది కదా. భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. అలాంటిది మరి ఏం జరుగుతున్నది అనేది కూడా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పూర్తిగా కూడా ఎందుకు ఇంత ఉద్యమాన్ని తారాస్థాయికి మారుతుంది అనేది కూడా మనం చూద్దాం. ఒకసారి మనం రాజకీయం చూద్దాం. ఈలోపు పూర్తి స్థాయిలో కూడా మీ అభిప్రాయాలను తెలియజేయాలనుకుంటే ఇక్కడ కామెంట్ బాక్స్లో నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్కు మీరు కూడా కాల్ చేయొచ్చు. కాల్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో మీ అభిప్రాయం ఏంది, మీరు ఏమనుకుంటున్నారు, ఈ బీసీ ఉద్యమం పట్ల మీరు ఏమనుకుంటున్నారు అనేది ఇక్కడ 9908572666 నెంబర్ ఉంటుంది. దీనికి కూడా మీరు కాల్ చేసి మీ యొక్క పూర్తి స్థాయిలో అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం తారాస్థాయికి అయితే చేరుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా మీ అంశాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేయండి. రైట్గా ఒకసారి ఇక్కడికి వెళ్దాం. ఏంది రాజకీయాలు చూద్దాం. ఒకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది ఎమ్మెల్యేల రహస్య భేటీ మీరు విన్నారు. ప్రజలరా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మీద 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు బాహుట ఎగరవేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. సో ఈ 10 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటుతోని ముఖ్యమంత్రి అలర్ట్ అయ్యిండు. ముఖ్యమంత్రికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది, ఎందుకు అన్యాయం జరుగుతుంది, అన్యాయం జరగాల్సిన అవసరం ఏంటి అనేది కూడా జరిగిన పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి ఒకసారి చూద్దాం. నేడు ఎమ్మెల్యేలతో సీఎం భేటీ, మధ్యాహ్నం ఎన్సీహెచ్ఆర్డీలో సమావేశం, హాజరు కానున్న డిప్యూటీ సీఎం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్. సర్వత్రా ఆసక్తి రేపుతున్న మీటింగ్, జడ్చర్ల ఎమ్మెల్యే పైన అందరు ఫోకస్ అంటూ కూడా చూడొచ్చు. సో ఏంది, సొంత పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం భేటీ కాబోతున్నారు. పార్టీలో పెరుగుతున్న అసంతృప్తులు, మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యేలుగా వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ భేటీపై సర్వత్రా ఆసక్తిని ఏర్పడింది. సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. స్థానిక సంస్థలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, దాంతోపాటు పథకాలు తదితర అంశాలపై కూడా చర్చించనున్నారు అంటూ కూడా తెలుస్తుంది. అయితే ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై అందరి దృష్టి పడింది. తమ అసంతృప్తిని యువ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జి ముందు వెలగక్కే అవకాశం ఉన్నదనేది హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో వీళ్ళతోని ఎందుకు భేటీ అవుతున్నాడు అనేది కూడా నేను చెప్తా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించి దాదాపుగా 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళందరితోని రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఎందుకు భేటీ అవుతున్నాడు అంటే, భేటీకి గల కారణాలేంటి, ఈ భేటీ వల్ల తెలంగాణ ప్రాంత ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి జరిగే లాభం ఏంటి, నష్టం ఏంటి అనేది కూడా చూద్దాం. ఒకసారి ఈ భేటీలో చాలా ఉత్కంఠమైన వాతావరణం ఉంటుందండి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోని భేటీకి గల కారణం ఏంటంటే, ఫస్ట్ రేవంత్ రెడ్డి ఈ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనేది మొదటి వాదన. కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనేది మొదటి వాదన. రెండోది, సొంత నియోజకవర్గానికి అంటే ఎమ్మెల్యే ఎక్కడైతే నియోజకవర్గంలో గెలుపొందిండో ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే పని చేసుకోనివ్వకుండా మంత్రి తన నియోజకవర్గంలో ఏలు పెడుతున్నాడు. నేను ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతను కాబట్టి పూర్తి స్థాయిలో ఏం జరిగింది అనేది కూడా ఒకసారి ఇక్కడ పోల్ వచ్చింది. ఒకసారి పోల్లో కూడా మీరు పాల్గొనరు. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి. ఒక ఏంది అంటే ఇక్కడ తెలంగాణలో ఒక విభిన్నమైన వాతావరణం నెలకొంది. ఒకసారి చూడండి, ఇక్కడ బీసీల వల్ల ఓసీలు నష్టపోయారా, ఓసీల వల్ల బీసీలు నష్టపోయారా, లేకపోతే ఎవరు నష్టపోలేదంటే కామెంట్ బాక్స్లో పెట్టుర్రి. సో ఎందుకు అంటే ఈ కామెంట్కు సంబంధించి ఎవరి వల్ల ఎవరు నష్టపోరు, కేవలం వీళ్ళ రాజకీయ ఎజెండా కోసం ఇది జరుగుతుంది అనేది నేనైతే వాదిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ ఎమ్మెల్యేలకు సంబంధించి మొదటిగా ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం మొదటి కారణం. రెండోది ఏంటి అంటే మంత్రులకు ఎమ్మెల్యేలకు గ్యాప్ రావడం. మూడోది, మొదటగా ముఖ్యమంత్రికి గ్యాప్ వచ్చేసింది, దాని తర్వాత మంత్రులకు గ్యాప్ వచ్చింది. మూడోది, ఎమ్మెల్యేలు సొంత నియోజకవర్గంలో సొంత నియోజకవర్గంలో ఇంకో నియోజకవర్గానికి సంబంధించిన మంత్రి తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా పనులు చేయడంతో పాటు టెండర్లు అప్పగించడంతో పాటు ఆ నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో నిధులు అందించడం లేదనే వాదన కొనసాగుతుంది. ఇక్కడ మూడో అంశం అంటే పూర్తిగా కూడా ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి మధ్య గ్యాబు, దాంతోపాటు మంత్రులకు ఎమ్మెల్యేకు మధ్య వివాదాలు, నియోజకవర్గానికి ముఖ్యమంత్రికి మంత్రులకు మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఈ పంచాయతీ నెలకొంది. సో వీళ్ళందరితో భేటీ అయితే ఎట్లుంటుంది అనేది మనందరం చూస్తున్నాం. సో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరిగే అంశం ఏంటంటే వీళ్ళ వల్ల జరగబోయే నష్టం ఏంది అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోర్రి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా జరుగుతున్న విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి అనే వ్యక్తి అపాయింట్మెంట్ ఇవ్వాలి, అందుబాటులో ఉండాలి.
దాంతో విషయం ఏంటంటే ఎమ్మెల్యే నియోజకవర్గానికి ఖచ్చితంగా కూడా నిధులను కేటాయించడంలో ఎలాంటి తాత్సారం కానీ దాంతోపాటుగా భేదాభిప్రాయాన్ని చూపించకూడదు. మూడోది ఏంటంటే మంత్రులు ఎవల కుంపట్ల వాళ్ళే ఉండాలి. వాళ్ళ నియోజకవర్గం ఆ శాఖకు సంబంధించిన మంత్రి ఆ శాఖకు సంబంధించిన ఆఫీస్ ఏంటో గాడినే కూకోవాలి. ఆయన డైలీ షెడ్యూల్ ఏందో గాడికే పోవాలి. అంతకు మించి ఇంకా వేరే ప్రయత్నం చేయొద్దు. ఓకేనా? కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే ఈరోజు కుమ్ములాట ఉండే అవకాశాలు 100కు 100% ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేలకు మంత్రులకు మధ్య లొల్లవడం, దాంతోపాటు ముఖ్యమంత్రికి వీళ్ళకు మధ్య లొల్లవడం, ఈ పంచాయతీ అన్నీ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు వాకౌట్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ముఖ్యమంత్రి గారి ఆలోచనకు మంత్రుల ఆలోచనలకు ఎమ్మెల్యేల ఆలోచనలకు ఎక్కడా పొంతన లేని పరిస్థితి కనబడుతుంది. రేవంత్ రెడ్డికేమో పరిపాలన మీద అవగాహన లేకపోవడంతో అడ్మినిస్ట్రేషన్ మీద ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో తనకు గ్రిప్ అయితే వస్తున్నది. ఇది చాలా క్లారిటీ. ఈ గ్రిప్పును ఆసరగా చేసుకుని ఇలాంటి టైంలో కూడా తిరుగుబాటు బావుటా కానీ ఇతరత్ర జరుగుతున్న పరిస్థితి. ఈ భేటీకి సంబంధించి ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటు రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేల భయం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యేల భయం ఎందుకు ఉండదండి? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గానికి నిధులు కావాలంటారు, తమ టెండర్లకు అనుమతులు కావాలంటారు, దాంతోపాటు ఫండ్స్ కావాలంటారు, దాంతోపాటు తమ నియోజకవర్గాలకు సంబంధించి ఏదైనా గ్రామాలు ఉంటే దత్తత తీసుకోవాలంటారు, లేదా ఇతరత్ర చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేల భయం ఎందుకు ఉంటుందంటే ఎమ్మెల్యేలతో మీటింగ్ అందుకేనా, అసంతృప్తి ఎమ్మెల్యేలను బుజ్జగించే అందుకేనా ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు దాదాపుగా 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పూర్తి స్థాయిలో నోటీసులు వెళ్ళినాయి. దాంతోపాటు వాళ్ళు పూర్తి స్థాయిలో ఢిల్లీకి వెళ్ళడం, ఏం వివరణ ఇవ్వాలి, ఎట్లు ఇవ్వాలి అనేది ఆలోచిస్తున్నారు. తెలంగాణలో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో అడుగుపెట్టిలో, ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గోడదునికి కాంగ్రెస్ పార్టీలో అడుగుపెట్టిలో వీళ్ళకి ఎప్పుడైనా కూడా ఖచ్చితంగా కూడా ఉప ఎన్నికలు వస్తాయి. 10 స్థానాలలో ఉప ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణలో ఉప ఎన్నికలు అయితే ఖాయం. ఖచ్చితంగా 10కి 10 స్థానాలలో ఉప ఎన్నికలు జరుగుతాయి. ఎందుకంటే అసెంబ్లీ సంబంధించి నోటీసులు జారీ అయిన పరిస్థితి కనబడుతుంది. ఇటు సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గా ఉన్న పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి, ఎలాంటి వివరణ ఇవ్వాలి, ఏ విధంగా రాజ్యాంగం ప్రకారం ఆ టెక్నికల్ అంశాలు ఏంటి, ఏ విధంగా దాన్ని బేస్ చేసుకొని మాట్లాడాలి అనేది ఇక్కడ పంచాయతీ అయితే షురువైంది. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తిగా కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిలో అక్కడ పూర్తి స్థాయిలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు 100కు 100% కనబడుతున్నాయి. ఇక దీంతో పాటు ఎమ్మెల్యేల మెడపైన వేలాడుతున్న అనర్హత కత్తి అంటూ కూడా చూసినాం. సుప్రీం తీర్పై సర్వత్రా ఉత్కంఠ, రోజు రోజుకు పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత, ఎమ్మెల్యేలు చేజారిపోతారేమోనన్న ఆందోళన. మరోవైపు ప్రజల్లోకి వస్తున్న కేసీఆర్ ప్రతిపక్షం వ్యూహం పైన లోలోన భయం. వరుస రాజకీయాల పరిణామాలతో గుబులుగా సీఎం. ఏడాది తర్వాత పార్టీలో తనకు తిరుగు లేదనుకుంటే యువ ఎమ్మెల్యే సైతం ధిక్కార స్వరం వినిపించే పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యేలు ఎగరవేసిన తిరుగుబాటు జెండా సీఎం రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టేసింది. ఎప్పుడు ఏమవుతుందోనన్న టెన్షన్ ఆయన్ను పట్టుకుంది. ఓ పక్కన సొంత పార్టీ ఎమ్మెల్యేలు రహస్య భేటీ, మరో పక్కన సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ, ఇంకో పక్కన ప్రజా వ్యతిరేకత కంటి మీద కనుకు లేకుండా చేస్తున్నాయని, పార్టీలో తన పరపతిని తగ్గించాయన్న ఆందోళన, సీఎంలో నెలకొన్న చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారని, వారిని బుజ్జగించి మళ్ళీ దారిలోకి తెచ్చుకుంటేనే తన ప్రభుత్వాన్ని ఎలాంటి డోకా ఉండదన్న ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది. సో పూర్తి స్థాయిలో ఇక్కడ జరుగుతున్న అంశాలకు సంబంధించి మీరందరూ కూడా ఆలోచించాలి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఎమ్మెల్యేల రహస్య భేటీతో ఒక్కసారిగా కూడా రేవంత్ రెడ్డికి అయితే షాక్ తగిలిందండి. ఎందుకంటే ముఖ్యమంత్రి మీద ధిక్కార స్వరం, అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ధిక్కార స్వరం ఎగరవేయలే. ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే మీరు మళ్ళీ ఈ ప్రచారాన్ని మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొత్తం 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారండి. ఈ 65 మంది ఎమ్మెల్యేలలో పూర్తి స్థాయిలో కూడా 10 మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో చర్చ జరిగింది. ఏంది తిరుగుబాటు స్వరం ఎగరేషలు. వీళ్ళు ఎవరి మీద వేసిళ్ళు? రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మీద కాదు. వీళ్ళు తిరుగుబాటు బాహుట ఎగరవేసింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద. ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయన పూర్తి స్థాయిలో కూడా పూర్తిగా ప్రతి అంశంలో నియోజకవర్గంలో స్వతహాగా వ్యవహరించడం, ఆ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో తన యొక్క ఏంది అంటే అంటే ఎమ్మెల్యేల పర్మిషన్ లేకుండానే అక్కడ అనేక విషయాలను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాడట. సో వీళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద కోపంగా ఉన్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కాదు.
ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఎట్లా గద్దెదించాలి ఈయన పదవి నుండి, ఎందుకంటే రెవెన్యూ శాఖకు సంబంధించి అనేక రకాలుగా భూముల అన్యాక్రాంత విషయంలో భూములకు సంబంధించి అనేక రకాలుగా కూడా చర్చ జరుగుతున్నది. సో పూర్తి స్థాయిలో కూడా ఈ ధిక్కార స్వరం అనేది ముఖ్యమంత్రి మీద కాదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద. ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మంత్రి పదవి నుండి తీసేయాలనేది వాళ్ళ యొక్క డిమాండ్. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఇక్కడ జరుగుతున్న చర్చ ఒకటే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రిగా ఉంటూ ఇక్కడ అనేక నియోజకవర్గాలకు సంబంధించిన విషయాలలో తన యొక్క అనుచరులకు సంబంధించిన ఆగడాలు పెరిగిపోతున్నాయి, దాంతోపాటు అనేక రకాలుగా ఇబ్బందులు అవుతున్నాయి అనేది ఈ 10 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు. అంటే అల్టిమేట్గా 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ జెండా మీద గెలిచినా, కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం ఉన్నా, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినా అల్టిమేట్గా ఏంది అంటే వాళ్ళ యొక్క ధిక్కార స్వరం అనేది ముఖ్యమంత్రికి చేరాలి. పార్టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను ఎవరు ఖాతాలో కూడా పెట్టుకుంటలేరు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో అతన్ని పట్టించుకునే పరిస్థితులలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేరు. అందుకే మొన్న అలాంటి పరిస్థితి లేదు కాబట్టి ఆయన మాట ఎవరు ఇంటలేరు కాబట్టి అందుకోసమే జానారెడ్డి పెద్దలు గౌరవనీయులైన జానారెడ్డి గారు మీరు అప్పుడప్పుడు గాంధీ భవన్కు వచ్చి వెళ్తూ ఉండాలి, మీరు వస్తేనే పార్టీ చక్కదిద్దుతుంది అంటే ఇది చేదాటిపోయింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎపిసోడ్ ఏదైతే ఉందో ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎపిసోడ్ చేయి దాటిపోయింది. ఆ చేయి దాటిపోయిన తర్వాత ఆ పూర్తి స్థాయిలో చేయి దాటిపోయింది కాబట్టి జానారెడ్డి గారిని రంగంలోకి దించితే అందరితో మాట్లాడి పూర్తి స్థాయిలో కూడా దాన్ని ఒక సమస్యకు పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తారు. ఓ పక్కన ముఖ్యమంత్రి గారిని ఎవరు పట్టించుకోకపోవడం, ఇంకో పక్కన మంత్రులను అసలు దేకే పరిస్థితులలో లేకపోవడం, ఇంకో పక్కన అధ్యక్షుని కూడా పట్టించుకోలేకపోతున్నారు. ఎవరు? తెలంగాణ ప్రాంత ప్రజలు కాదు, స్వయానా ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు. అంటే కాంగ్రెస్ పార్టీలోనే ఎంత తిరుగుబాటు బాహుట మొదలైంది, కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా తిరుగుబాటు బాహుట అంటే ఉన్నది అనే విషయానికి సంబంధించి కూడా మీరందరూ కూడా ఆలోచించురి. నేనేమంటున్నానంటే నిజంగా ముఖ్యమంత్రికి మీద ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే తిరుగుబాటు బాహుట ఎగరవేసిలో ఆ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి నిజంగా కూడా ముఖ్యమంత్రి గారి మీద తిరుగుబాటు బాహుటనా, లేకపోతే మంత్రుల మీద ఆ తిరుగుబాటు బాహుటనా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ పరిపాలన నచ్చక పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేశారా అనేది కూడా మీ అభిప్రాయాలను కూడా ఇక్కడ వంచేరు. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో ఖచ్చితంగా కూడా ఇక్కడ ఏంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాలలో ప్రతి ఒక్కరి కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలు తమ అభిప్రాయాన్ని ఇక్కడ చెప్పారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ఈ పరిణామాలలో, ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి పీఠం ఉంటుందా లేకపోతే మంత్రులకు సంబంధించి జరిగే పరిణామాలు ఉంటాయా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక మొత్తానికి ఇవాళ భేటీ, దానితో పాటు ఎమ్మెల్యేల భయం ముఖ్యమంత్రి గారికి అయితే ఉన్నది. సో ఇది చాలా క్లారిటీ అండి, ఈ విషయంలో ఎలాంటి డౌటు కూడా లేదు. సో పూర్తిగా కూడా ముఖ్యమంత్రితో భేటీ అయిన తర్వాత ఎమ్మెల్యేలలో ఈరోజు కుర్చీలు లొల్లి పెట్టుకుంటాయా, కుర్చీలు కొట్లాట పెట్టుకుంటాయా అనేది ఒకటి వేచి చూడాలి. రెండోది ఎవరైతే ఎమ్మెల్యేలు రహస్య భేటీ పెట్టుకున్నారో అనిరుద్ రెడ్డికి సంబంధించి ఆర్థికంగా ఉన్న వ్యక్తి, తరతరాల నుంచి వాళ్ళ కుటుంబం ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా పలుకుబడి ఉన్న కుటుంబం. సో ఆయన ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి కొంచెం ఫోకస్ ఎక్కువగా ఉన్నది అనేది మరో అంశం. సో దీంతో పాటుగా ఇంకొక అంశం, వీళ్ళని ఏం చేద్దాం, ఇది పెద్ద ప్రశ్న. వీళ్ళు ఎంత అంటే మరీ దారుణం అండి. ఒక పార్టీ అధికారంలోకి వచ్చిందో రాలేదో వెంటనే కూడా దునికేసిరండి. ఏం చేద్దాం? అసెంబ్లీ సెక్రటరీ నోటీసులపై ఫిరాయింపు ఎమ్మెల్యేల తర్జన భర్జనలు. ఎమ్మెల్యే దానం నివాసంలో భేటీ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా హాజరైన పరిస్థితి కనబడుతుంది. ఇగో ఇక్కడ కనబడుతుండగా దానం, కడియం, అందరూ తెల్లం వెంకట్రావు, దాంతోపాటు గూడెం మైపాల్ రెడ్డి, పోచం వీళ్ళందరూ కనబడతారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద కేసీఆర్ చరిస్మాతో గెలిచిన వ్యక్తులు. వీళ్ళ సొంతంగా గెలిచిన వ్యక్తులకు వీళ్ళకి అంత సీన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి అంత సీన్ లేదు. ఉండేటోళ్ళు అయితే విపక్షంగా ఉండి కొట్లాడేటోళ్ళు, ప్రజాపక్షాన పోరాటం చేసేటోళ్ళు, ప్రజా సమస్యలను పరిష్కరించడానికి పనిచేసేటోళ్ళు. వీళ్ళకి అధికారం ఎక్కడుంటే కుర్చీకి అక్కడ ఉంటుంది. వీళ్ళకి అధికారం ఎక్కడుంటే వీళ్ళ కన్ను అక్కడ ఉంటుంది. నేను ఎట్టి పరిస్థితుల్లో అధికారంలో ఉండాలి. రాత్రి నిద్రపోయేటప్పుడు వీళ్ళు జపం చేస్తారు అన్నట్టు, నేను విపక్షంలో నేను విపక్షం, నేను అధికారం అన్నట్టుగా వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా విపక్షంలో ఉండి ప్రజల పక్షాన పోరాటం చేయడానికి వీళ్ళకి ఎప్పుడూ ఇష్టం ఉండదండి. వీళ్ళు ఏమైనా అధికారం కావాలి, మంత్రి పదవులు కావాలి, లేకపోతే ఇంకోటి కావాలనే ఆలోచనలో ఉంటారు తప్ప పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన పోరాటం చేద్దాం, ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా న్యాయం చేసే ప్రయత్నం చేద్దాం, లేకపోతే ఇతరత్ర చేద్దాం అనే కోణంలో ఉండే పరిస్థితి లేదు. ఏం చేద్దాం అనేది ఇప్పుడు తర్జన భర్జన పడదు. ఖచ్చితంగా ఉప ఎన్నికలు అయితే గ్యారంటీ. తెలంగాణలో ఉప ఎన్నికలు లేవు, తెలంగాణలో ఉప ఎన్నికలు రావు అనుకోవడం అది మూర్ఖత్వమైన ఆలోచన. ఎందుకంటే అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు ఇచ్చిలు, దానికి వివరణ వీళ్ళు ఏమిస్తారో చూడాలి. దాంతోపాటు ఈ 10 మంది ఎమ్మెల్యేలను కూడా ఇప్పటికే ప్రజలందరూ కూడా చీకొడుతున్న పరిస్థితి. భవిష్యత్తులో వీళ్ళ కార్యాచరణ ఏమున్నా కూడా ఇక ప్రజలు పట్టించుకునే పరిస్థితి. వీళ్ళకి ఇంతటితో రాజకీయ ఏంది అంటే
ప్రయాణం అనేది క్లోజ్ అయింది అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఫైనల్గా వీళ్ళ ఎపిసోడ్ ఎక్కడి దాకా వెళ్తుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం, ఆనాటి రోజులు ఏడుండే. ఇక చూడు, ఆనాటి రోజులు మళ్ళొచ్చాయి. యూరియా కోసం క్యూలో రైతులు, పోలీస్ పహారాల మధ్య పంపిణీ. రాష్ట్రంలో పలు చోట్ల నో స్టాక్ బోర్డులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి. పంట పెట్టుబడి సాయం లేదు, రైతుకు రుణమాఫీ లేదు, దాంతోపాటు రైతులకు అప్పు పుట్టడం లేదు, దాంతోపాటు రైతులకు పంటలు పండిద్దామంటే నీళ్లు వచ్చిన దాఖలా లేదు, పోనీ దానికి సంబంధించి కరెంటు చక్కగా ఉంటుందంటే అది లేని పరిస్థితి. సో ఇన్ని కష్టాల మధ్య ఆఖరికి ఎరువులు కూడా దొరకలేని పరిస్థితి కనబడతాయి. కాంగ్రెస్ పార్టీ వస్తే మరో బషీర్బాగ్ కాల్పులు, మరో బషీర్బాగ్ ఘటనలు పునరావృతం అవుతాయి అనేది రాజకీయ విశ్లేషకులు తెలంగాణ ప్రాంత బిడ్డలు ముందే ఊహించారు. కానీ ఒక చిన్న పొరపాటు, 1% ఓటు బ్యాంకుతో ప్రభుత్వాన్ని మార్చుకోవడంతో దాని ప్రతిఫలాలను కూడా అనుభవిస్తున్నారు ఈరోజు. చాలా బాధాకరమైన విషయం. తెలంగాణలో చాలా చోట్ల కూడా చాలామంది ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అండి ఇవ్వండి. ఇక చూడుర్రి, యూరియా కోసం ఎక్కడైనా రైతు నిలుస్తుంటే రైతు పంట ఏడి ఇవ్వాలి, రైతుకు సంబంధించి కుటుంబం ఏడి ఇవ్వాలి, వాళ్ళు పని ఏం చేసుకోవాలి, ఇక్కడ నిలుస్తుండేది అంటే ప్రభుత్వానికి సంబంధించి ఒక ప్రణాళిక లేకపోవడం, ప్రభుత్వానికి సంబంధించి రైతులను పట్టించుకుంటుందా లేదా అంటే ఇంతకంటే ఉదాహరణ ఇంకెక్కడ కనిపించదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు వాళ్ళ వ్యవసాయ పనులు ఇచ్చిపెట్టి ఎప్పుడైతే ప్రభుత్వానికి సంబంధించి అసమర్థత నిర్ణయాల వల్ల వాళ్లకు సకాలంలో అందించాల్సిన ఎరువుల విషయంలో కానీ అన్నీ వాళ్ళకు కల్పించాల్సిన వాటిలలో కల్పించకపోవడంతో పూర్తి స్థాయిలో కూడా ఇగో ఇలాంటి పరిస్థితులే పునరావృతమవుతాయి. ఇది కాస్త ఏమైతే తర్వాత రైతు ఉద్యమంగా మారిపోతుంది. దాని తర్వాత ఢిల్లీ సరిహద్దులలో ఏడాది పాటు ఏ విధంగా ఉద్యమం చేసిరో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా, తెలంగాణలో కూడా రైతులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాల్సిన రోజులు కూడా వస్తాయి. ఇప్పటికే ఉద్యమాలు చేస్తున్నారు. నేనేమంటున్నానంటే ఇది ప్రభుత్వానికి తెలియదా, ప్రభుత్వానికి సంబంధించి తెలియదా, వ్యవసాయ అధికారులకు సంబంధించి సమాచారం ఇవ్వలేదా? మరి ఇంత జరుగుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏం చేస్తున్నాడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, దాంతోపాటు వ్యవసాయ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు, రైతులను ఎందుకు నిలవబెడుతున్నారు? దాంతోపాటు గత ప్రభుత్వంలో లేదు కదా, ఫుల్ స్టాక్ ఉండే ఎక్కడికి వెళ్ళినా ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని తీసుకునేది. కానీ ఈ రోజులలో పరిస్థితి మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రోజులు వచ్చినాయి అని చెప్పడానికి ఇది ఒక అంశంగా మనం చూడొచ్చు. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడాలి. ఏంది అంటే బీసీ కంటే మొదగాలు ఇక్కడ ఒకసారి చూడుర్రి. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అరెస్ట్. నల్లవల్లిలో అదుపులోకి తీసుకున్న పోలీసులు డంపింగ్ యార్డ్కు వ్యతిరేకంగా స్థానికుల ధర్నా పరామర్శించేందుకు వెళ్తే అరెస్టు చేసిన పోలీసులు. ప్రజల పక్షాన పోరాడితే అరెస్ట్లా కేటీఆర్. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం హరీష్ రావు? నేనేమంటున్నానంటే ఇప్పుడు సునీత లక్ష్మారెడ్డి అక్కడికి వెళ్ళారు, ఏడికి డంపింగ్ యార్డ్ దగ్గరికి వెళ్తున్నారు. వెళ్ళే వాళ్ళని వెళ్ళనియాలి కదా, వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వాలన్నా వద్దా? తన నియోజకవర్గంలో సమస్య వచ్చింది, అక్కడికి ఎమ్మెల్యేవై నిరసన చేస్తారు. నిరసన తెలిపే హక్కు కూడా లేదా ఎమ్మెల్యేకు? ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే కదా, మరి తనకు కనీసం నిరసన వ్యక్తం చేసే హక్కు కూడా లేదా ఈ తెలంగాణలో? తెలంగాణలో ఎమ్మెల్యేలకు కూడా నిరసన వ్యక్తం చేసే హక్కు కోల్పోయిళ్ళు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలను ఈ ఎమ్మెల్యేను సునీత లక్ష్మారెడ్డిని అరెస్ట్ చేస్తే పోలీసులకు ఏం లాభం, ప్రభుత్వానికి ఏం లాభం? ప్రభుత్వం నుండి గైడ్లైన్స్ వచ్చినా మేము దాన్ని తూచా తప్పకుండా పాటించామని పోలీసులు చెప్తారు. కానీ వాస్తవం ఏంది అంటే సునీత లక్ష్మారెడ్డి అరెస్ట్ అనేది అప్రజాస్వామికం. ఎందుకంటే ఎమ్మెల్యే తన నిరసన చెప్పొచ్చు. ప్రజలు ఏదైతే నిరసన చెప్తున్నారో డంపింగ్ యార్డ్కి వ్యతిరేకంగా దానికి సంబంధించి అక్కడికి వెళ్ళి వాళ్ళకు మద్దతుగా నిలవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఎమ్మెల్యే మీద ఉంటుంది. కానీ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం వల్ల లాభం ఏంటి? తెల్లారైనా వెళ్తుంది, మళ్ళీ తెల్లారైనా వెళ్తుంది. అంటే ఒక రాజకీయంగా ఏంది అంటే ఎదుర్కోలేక ఇది పూర్తి స్థాయిలో ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతను కట్టడి చేయడం, దాంతోపాటుగా పూర్తిగా కూడా ఎమ్మెల్యేకి సంబంధించి అక్కడికి వెళ్తే మా ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది, ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పే కార్యక్రమాలు ఇవన్నీ. కనీసం సునీత లక్ష్మారెడ్డిని కూడా అరెస్టు చేస్తున్నారు అంటే, ఎమ్మెల్యేలను కూడా అరెస్టు చేస్తున్నారంటే ఇక తెలంగాణలో ఏమున్నాయి ఒకసారి మీరు ఆలోచించాలి. ఇక వర్గీకరణ మీ అందరికీ తెలుసు. ఇటు మందకృష్ణ మాదిగా పోరాటం అనేది ఉధృతంగా కొనసాగుతున్నది. మరో పక్కన ఇటు వివేక్ మీద తారాస్థాయిలో కూడా వ్యతిరేకత వస్తున్నది. ఒకసారి చూడండి, వివేక్ మాటలకు సీఎం తలొగ్గారు. మా వాటా మాకు ఇవ్వాల్సిందే, 11% రిజర్వేషన్లను ప్రకటించాల్సిందే, ఏ ప్రాతిపదికన చూసినా మాకు అన్యాయమే. మంత్రి దామోదర్ను మాదిగలు క్షమించరు. లక్షల డప్పులు, వేల గొంతుకల ప్రోగ్రాం వాయిదా. ముఖ్యమంత్రి కావాలనే పర్మిషన్ ఇవ్వడం లేదు, త్వరలోనే కొత్త తేదీలు ప్రకటిస్తాం. ప్రెస్ క్లబ్లో మీడియాతో మందకృష్ణ మాదిగా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. ఈ 11% ఏదైతే వాళ్ళ వాటా ఉన్నదో ఆ వాటాకు సంబంధించి పూర్తి స్థాయిలో 11% కాస్త 9%, 8% ఏమో తగ్గించినట్టున్నది.
ఉన్నది, ఆ వాటాకు సంబంధించి మా వాటా మాకు ఇవ్వాల్సిందే అంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ మాలలకు మాదిగలకు సంబంధించిన పంచాయతీ ఎక్కడ మొదలైంది, ఏం కథ అనేది ఒకసారి చూస్తాను. అంటే నా దగ్గర ఉన్న ఏంది అంటే 2011 లెక్కల ప్రకారం చెప్తున్నా. పూర్తి స్థాయిలో ఏంది అంటే ఇక్కడ రిజర్వేషన్లకు సంబంధించి పూర్తిగా కూడా వీళ్ళు ఈ మాల మాదిగలకు సంబంధించిన పంచాయతీ ఎక్కువగా కూడా మాలలకే ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి, మాకు రిజర్వేషన్లు చాలా తక్కువ కల్పిస్తున్నారు, మేమే ఎక్కువ జనాభా ఉన్నది అనేది వాళ్ళ వాదన. వీళ్ళ వాదన ఏంటంటే మా రిజర్వేషన్లు మాకే ఉండాలి, మాకు సంబంధించి జనాభా ఎక్కువ తక్కువ చూడొద్దని వీళ్ళని. సో మొత్తానికి ఈ రిజర్వేషన్లకు సంబంధించిన పంచాయతీ వీళ్ళ వర్గీకరణకు సంబంధించి తారాస్థాయికి అయితే చేరింది. మొత్తానికి ఇది ఎక్కడికి వెళ్తుంది, ఎంత దూరం దారితీస్తుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా కూడా ఈ రిజర్వేషన్ల పక్షం మందకృష్ణ మాదిగ అయితే ఒకసారి ఉద్యమాన్ని చేతిలో పట్టుకున్నాడు అంటే అది ఎంత దూరమైనా ఎన్ని సంవత్సరాలైనా ఆయన పోరాటం చేస్తాడు. ఆ విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక బీసీల పంచాయతీ తెలంగాణలో ఒకసారి చూడురి. బీసీలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి. అసంపూర్తిగానే కులగణన సర్వే జరిగింది. పార్లమెంట్ను రాహుల్ తప్పుదోవ పట్టించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వే కంటే ఇప్పుడు బీసీల సంఖ్య ఎలా తగ్గింది, రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ రాసింది. 2015లో జరిగిన సమగ్ర కుటుంబ సర్వేకి 2025లో జరిగిన 24-25లో జరిగిన వీళ్ళ కుటుంబ సర్వేకి తేడా ఏంటి? ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులే చెప్పాలి. నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ప్రెస్ మీట్ చెప్తా అంటే చిన్న పోరగాళ్ళు కనుక అమ్మ నా బల్పం ఇక్కడ ఉన్నది, పలక ఇక్కడ ఉన్నది, చాక్ పీస్ అయిపోవడం వల్ల నేను రాయలే, లేకపోతే పెన్నులు ఇంకా అయిపోయింది అందుకే నేను నోట్స్ రాయలే అని చిన్న పోరగాళ్ళ బల్లెకెళ్ళి కథలు చెప్తారు చూడు మన ఏది మాస్టర్కు. ఏం ఎందుకు రాయలేదురా నోట్బుక్ అంటే సార్ పెన్ అయిపోయింది సార్, లేకపోతే ఇంటికి పోయినాక ఏం రా చదువుకుంటలేవంటే అమ్మ బల్పం అయిపోయింది. ఇగో గిట్లున్నది వీళ్ళ ముచ్చట. నిన్న ప్రశ్న బీసీకి సంబంధించి వీళ్ళు ఏదైతే సర్వే చేసిలో ఎందుకు చేయలేకపోయారు అనేది స్పష్టంగా చెప్పలేకపోతున్నారు, ప్రభుత్వమే చెప్పలేకపోతున్నది. అంటే ఎంత దారుణం అనేది కూడా మీరు ఆలోచించాలి. ఇక బీసీలకు అన్యాయం చేసే కుట్ర సర్వేలో తగ్గించి చూపించారు. ఈసీ ప్రకారం 3.35 కోట్ల మంది ఓటర్లు 18 ఏళ్లలోపు 25% ఉంటారు. రాష్ట్ర జనాభా 4 కోట్లకు పైగానే ఉంటుంది. తప్పును ప్రభుత్వం సరిదిద్దుకోవాలి. మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అశాస్త్రీయంగా కులగణన సర్వే అంటూ కూడా చూడొచ్చు. ఇక దీంతో పాటు కాంగ్రెస్కు సంబంధించి 10 లక్షల ఇండ్లలో సర్వే చేయలేదు. ఇందులో దాపరికం ఏం లేదు, లొసుకులు ఉంటే సరి చేసుకుంటాం, పక్కా సర్వే చేసినాం, అనుమానాలు ఏం వద్దు, పార్టీలో ఉచ్చులో బీసీ సంఘాలు పడద్దు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటూ కూడా చెప్తున్నావు. అయ్యా మహేష్ కుమార్ గౌడ్ నువ్వు ఏడున్నావు నాకు తెలియదు, నువ్వు నా ఇంటికి అన్నారా, లేకపోతే నేను కొన్ని చోట్ల తీసుకుపోతా, నీ స్టిక్కరు లేదు నీ కథ లేదు. ఇప్పుడు నా ఇంటికే, నేను జర్నలిస్ట్నే కదా, నా ఇంటికే వచ్చి ఆడ స్టిక్కర్ అతకబెట్టి సార్ మీ పేరు ఏం పేరు సార్ అంటే నా పేరు చెప్తే వాళ్ళకి ఆ స్పెల్లింగ్ కూడా చక్కగా రాయకపోతే నేనే రాస్తే దాన్ని అతకబెట్టి వెళ్ళిపోయాను. నాన్న ఏం అడగలే మీ జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చేళ్ళు అధికారులు. కానీ నీకు కావాలంటే సీసీ ఫుటేజ్ కూడా తీపిస్తా, నీకోసం తెచ్చి పెడతా ఉన్నది. నేను చెప్తున్నా కదా మహేష్ కుమార్ గౌడ్, మీరు చెప్పేది శుద్ధ అబద్ధం. మీ అధికారులకు సంబంధించి మీ ప్రభుత్వంలో అధికారులు కనీసం ఒక మనకు జీతాలు ఇస్తున్నారు, పని చేయాలనే ఆలోచన కూడా లేకుండా వచ్చే ఏదో మమ తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం అన్నట్టుగా మమ అనిపించింది అంతే. ఆ విషయం తెలియక 10 లక్షల ఇళ్లలో సర్వే చేయలేదని నువ్వే చెప్పినప్పుడు ఇంకా నువ్వెందుకు ఆ కులగణన సర్వే ఎందుకు? మరి ఈ లెక్కన మల్లన్న చెప్పినట్టుగా దాన్ని కాలబెట్టాల్సిందే కదా. మరి ఆయన ఈ లెక్కన నువ్వు చెప్పిన లెక్కన మరి అది దేనికి పనికిరాదు కదా. ఇక ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డల దళితులు కుతకుత, బడుగులు సలసల, కాంగ్రెస్ గడబిడ. వరవ్వ ఏమున్నది, దళితులేమో కుతకుత ఉన్నారు, బడుగులేమో సలసల, కాంగ్రెస్ గడగడ. కులగణన నివేదికపై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత. జనాభా తగ్గింపుపై రగులుతున్న బహుజనులు దురుద్దేశపూర్వకంగానే చేశారని మండిపాటు. కాంగ్రెస్ తీరని ద్రోహం తలపెట్టిందని నిప్పులు. పోరాటానికి నడుం బిగిస్తున్న కుల సంఘాలు. ఎస్సీ వర్గీకరణ తీరుపై దండెత్తుతున్న దళితులు. అన్యాయం జరిగిందంటూ ఇరు వర్గాల ఆగ్రహం. న్యాయమైన వాటా దక్కలేదంటున్న మాదిగలు. ఎస్సీలను 3 గ్రూపులు ఎందుకు చేశారని ప్రశ్న. కోటా కుదింపుపై కన్నెర్ర చేస్తున్న మాలలు. పలు చోట్ల సీఎం ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం. అన్ని వర్గాల ఆగ్రహంతో రాష్ట్రంలో వేడెక్కుతున్న వాతావరణం అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి సకుల సర్మరంలో చిక్కుకున్న రేవంత్ సర్కార్ ఎవరిని అసంతృప్తిపరచని కులగణన వర్గీకరణ. అధిష్టానం తీవ్ర ఆగ్రహం. ముఖ్యులకు ఢిల్లీకి పిలుపు. సర్కారుపై హైకమాండ్కు ఫిర్యాదుల వెలువ. కులాల వారీగా చీలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. వర్గీకరణపై రగులుతున్న దళిత వర్గం నేతలు. ఇప్పటికే హస్తినాకు చేరుకున్న వివేక్ బృందం. వర్గీకరణపై మరో కమిటీ వేయాలని డిమాండ్. నేడు ఢిల్లీకి రేవంత్ భట్టి మహేష్ కుమార్ గౌడ్. అసంతృప్తి ఎమ్మెల్యేలతో దీపాదాస్ మున్షి భేటీలో మార్పులు. ఉదయం 11 గంటలకు సిఎల్పి సమావేశం. ఒక్కసారిగా హీటెక్కిన కాంగ్రెస్ రాజకీయాలు.
డిప్యూటీ సీఎం బీసీలకు ఇవ్వాలి, మరో 3 మంత్రి పదవులు ఇవ్వాల్సిందే. బీసీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల డిమాండ్. రాహుల్ గాంధీని కలిసేందుకు యత్నం. అసంతి అగ్రవర్ణ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడంపై బీసీల గుర్రు అంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నేను చెప్తా, మొత్తం స్టోరీ చెప్తా, ఇది పెద్దది. ఇగో ఇక్కడ చూడురి, ఇదేంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, అసమగ్ర కులఘనతో అన్యాయం. కామారెడ్డి డిక్లరేషన్ బుట్టదాకలే. తెలంగాణ ప్రజలకు రాహుల్ బహిరంగ క్షమాపణ చెప్పాలి. బీసీలకు 42% కోటా ఇచ్చే ఉద్దేశం కాంగ్రెస్కు లేదని తెలిసింది. బీసీ జనాభా తగ్గింది, అగ్రవర్ణ జనాభా ఎలా పెరిగింది? రాహుల్కు లేఖలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం. చట్టసభల సాక్షిగా బీసీలకు మోసం. ఫిబ్రవరి 4న బీసీలందరికీ దుర్దినం. ఇక కావాలనే బీసీల జనాభా తగ్గించిలు. సభలలో మా గొంతుక నొక్కిండ్రు. ఓ సామాజిక వర్గం జనాభా పెంచి చూపిండ్రు మధుసూదనాచారి. బీసీలకు అండగా బీఆర్ఎస్ సర్కార్ కులగణన కుట్రపై గలమెత్తిన పార్టీ. కామారెడ్డి డిక్లరేషన్ బుట్ట దాఖలపై కన్నెర్రత. కాంగ్రెస్ తప్పు దిద్దుకోకపోతే ఉద్యమాన్ని చేస్తామంటూ కూడా హెచ్చరిక. ఇక దీంతో పాటు మాలలకు కొమ్ము కాస్తున్న సర్కార్. ఎస్సీలకు 3 గ్రూపులుగా ఎలా నిర్ణయించారు? ఖర్గే, కుప్పల, బట్టి వివేక్ లాభీలకు లొంగిన ముఖ్యమంత్రి. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య మండిపాటు. కాంగ్రెస్ మాదిగల వ్యతిరేకి అంటూ కూడా మరో అంశానికి సంబంధించి చర్చ కొనసాగుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంది అనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంది అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోరి. ఈ బీసీలకు సంబంధించిన పంచాయతీ ఎందుకు ఇట్లా మారింది అంటే, ఓ వ్యక్తికి మంత్రి పదవి అండి, మంత్రి పదవి ఇయ్యలే, అక్కడ రచ్చ మొదలైంది. నెంబర్ 1. నెంబర్ 2 అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా బీసీ ఉద్యమాన్ని తీసుకురావడానికి ఒకటి మంత్రి పదవి ఇస్తావా, కొత్త పార్టీ పెట్టాలా, లేకపోతే ఇంకేం చేయాలనేది పంచాయతీ అట. ఇది లోపల చెవులు కొరుకుంటున్న వార్త. సో నా చెవు వరకు వచ్చింది కాబట్టి మీ చెవులకు ఎత్తాను గంతే. ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మీకు ఇక్కడ అర్థం కావట్లేదా? ఇగో చూడుర్రి, డిప్యూటీ సీఎం బీసీలకు ఇవ్వాలి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నాడు, దళిత బిడ్డ. మరో 3 పదవులు డిప్యూటీ సీఎం బీసీలకు ఇవ్వాలి. మరో 3 పదవులు కూడా బీసీలకు మంత్రి పదవులు ఇవ్వాలి. బీసీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల డిమాండ్. బీసీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల డిమాండ్. అర్థమైందా? ఇది అసలు లాజిక్. బీసీ ఉద్యమం ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఇంత తారాస్థాయికి జరగడానికి కారణం ఏంది, ఈ డైవర్షన్కి పాలిటిక్స్ ఏంది, ఈ కులగణన సర్వే కాంగ్రెస్ పార్టీలో చిచ్చెట్లా పెట్టింది అంటే మంత్రి పదవుల కోసం జరుగుతున్న ఉద్యమం ఇది. బీసీలకు న్యాయం జరగాలి, అది యాక్సెప్టబుల్, దానికి నేను సంపూర్ణ మద్దతు. బీసీలకు న్యాయం జరగాలి, బీసీల రిజర్వేషన్ల పోరాట తరపున వైఆర్టీవీ నా తరపున మద్దతు, సంపూర్ణ మద్దతు. కానీ విషయం ఏంటంటే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మాత్రం చేయొద్దు. నిజంగా బీసీ బిడ్డల కోసమే చేయాలి. నేను బీసీ ఉద్యమాన్ని ఎన్నో ఏళ్ళుగా చూస్తున్నా. ఉద్యమాన్ని మోషనల్లోకేమో పదవులు వస్తాయి, ఉద్యమం కోసం ఆటోలలో వెళ్ళిన వాళ్ళకు, బైక్ల మీద వెళ్ళిన వాళ్ళకేమో దాని యొక్క లాభాలు, దాని ఫలాలు పొందలేకపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడ జరిగిన పంచాయతీ. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడొచ్చు. రైతులు తగ్గారు, భూమి పెరిగింది. రైతు భరోసా గణాంకాలలో గందరగోళం. గతంతో పోలిస్తే తగ్గిన 1,00,000 మంది రైతులు. విస్తరణ 5.92 ఎకరాల పెరుగుదల. ఇదెలా అంటున్న నిపుణులు. పెట్టుబడి సాయం లెక్కలపై అనుమానాలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. విస్తరణ 5.92 లక్షల ఎకరాల పెరుగుదల అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి నిన్న రైతు బంధుకు సంబంధించి పైసలు అంటే ఈ సంవత్సరం 10,000, మళ్ళీ వచ్చే సంవత్సరం 10,000, ఇంకో సంవత్సరం 10,000 ఇస్తారు అనేది ప్రధాన అంశం. ఇక దాంతోపాటు ఇప్పటి వరకు తెలంగాణలో 418 మంది రైతులు అసలు బాసిల్లండి. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అనుభవిస్తున్న వేదన. ఇక గృహ విద్యుత్ వినియోగదారులకు షాక్ అంటూ చూడొచ్చు. అనుమతులు ఉన్న ఇండ్లకే డొమెస్టిక్ కేటగిరీలో చోటు. ఇక పర్మిషన్ లేని ఇండ్లకు కనెక్షన్ టెంపరీగా క్యాటర్లోకి అంటూ కూడా మరో అంశానికి సంబంధించి ఈ గ్రేటర్లో దాదాపుగా 10 లక్షల మంది ఉంటారు. వాళ్ళందరి మీద కూడా వినియోగ భారం పడే అవకాశం కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ నేను ఏమంటున్నానంటే, వైఆర్టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించండి. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ వైఆర్టీవీకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి. ఇక్కడ బీసీల వల్ల ఓసీలకు నష్టపోయారా, ఓసీల వల్ల బీసీలు నష్టపోయారా అనే ఒక పోలు పెట్టిన పూర్తి స్థాయిలో ఒకసారి దీన్ని జూమ్ చేసి చూపెట్టు. తెలంగాణ ప్రాంత బిడ్డల ఇక్కడ చూడుర్రి, బీసీల వల్ల ఓసీలు నష్టపోయారా, ఓసీల వల్ల బీసీలు నష్టపోయారా అంటే బీసీల వల్ల ఓసీలు నష్టపోయారా 45%, ఓసీల వల్ల బీసీలు నష్టపోయారా 55% అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి పూర్తిగా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈ పోలుకు సంబంధించి కూడా మీరు చూడుర్రి. సో పూర్తిగా కూడా బీసీల వల్ల ఓసీలు నష్టపోయారంటే 44%, ఓసీల వల్ల బీసీలు నష్టపోయారంటే 55% పోలు పెట్టిన పరిస్థితి కనబడుతుంది. సో నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్కరు కూడా
వాస్తవాలను తెలుసుకున్నాం. ఉద్యమం ఎవరైనా చేరి వారికి సంపూర్ణమైన మద్దతు ఉంటుంది. బీసీల కోసం ఎవరు పోరాటం చేసినా, ఏ వర్గం కోసం పోరాటం చేసినా మొత్తానికి తెలంగాణ ప్రాంత ప్రజల కోసమే కదా వీళ్ళ పోరాటం. సో అందరికీ సంపూర్ణంగా మద్దతు అయితే మనం తెలియజేద్దాం. కానీ మీ లాభాల కోసం మాత్రం ఉద్యమాలు చేయకండి. నిజంగా బిడ్డల కోసమే చేరి. నేనేమంటున్నానంటే దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూద్దాం. ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి ఇక్కడ చూడురి, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వచ్చే ఎండాకాలంలో కరెంటు కష్టాలు తప్పవు, ఇళ్లల్లో ఇన్వర్టర్లు, పొలాలలో రాత్రి నిద్రలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా. అందుకే తెలంగాణ యావత్తు సమాజానికి కూడా నేను చెప్పేది ఒకటి, ఇక్కడ వైఆర్టీవీ అనేది మీకోసం ఉంటుంది. దాంతోపాటు ఇంకొక అంశం ఏంటంటే ఈ ఎమ్మెల్యేల అసంతృప్తి, దాంతోపాటు ఈ రెడ్లు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, దాంతోపాటు మైనార్టీలు, అన్ని వర్గాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఆ న్యాయం వల్లనే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా ఆ భవిష్యత్తు ఉండాల్సిన అవసరం ఉంది, ఉండేలా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాందే.